శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శ్రీబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఏ కారణంగా విశ్వంలోని ఆత్మలు మీ జడ చిత్రాలను చైతన్యం కంటే శ్రేష్టంగా భావిస్తున్నారు? ఏ కారణంగా విశ్వంలోని ఆత్మలు మీ జడ చిత్రాలను చైతన్యం కంటే శ్రేష్టంగా భావిస్తున్నారు? పవిత్రత కారణంగానే విశ్వంలోని ఆత్మలు మీ జడ చిత్రాలను చైతన్యం కంటే శ్రేష్టంగా భావిస్తున్నారు. ఈ బ్రాహ్మణ జీవితానికి విశేష ఆధారం పవిత్రతయే. శ్రేష్ట ఆత్మీయులైన మీ యొక్క శ్రేష్టత పవిత్రతయే. పవిత్రతయే ఈ భారతదేశం యొక్క గొప్పతనము. పవిత్రతయే ఈ భారతదేశం యొక్క గొప్పతనము. పవిత్రతయే బ్రాహ్మణ ఆత్మలైన మీ యొక్క ఆస్తి. పవిత్రతయే విశ్వ పరివర్తనకు ఆధారము. పవిత్రత బాప్ దాదా ద్వారా పిల్లలకు జన్మసిద్ధ అధికారం రూపంలో లభిస్తుంది. బాబా చెప్తున్నారు, పవిత్రత అనేది చాలా ముఖ్యమైనది. పవిత్రత ద్వారానే మీకు మహిమ అనేది కలుగుతుంది. శ్రేష్టమైన బ్రాహ్మణ జీవితం ఆధారము పవిత్రతయే. ఈ భారతదేశం యొక్క గొప్పతనం ఏంటిదంటే పవిత్రతనే అని చెప్తున్నాను. పవిత్రతయే భారతదేశం యొక్క గొప్పతనము. పవిత్రతయే బ్రాహ్మణ ఆత్మలైన మీ యొక్క ఆస్తి. పవిత్రతయే విశ్వ పరివర్తనకు ఆధారము. పవిత్రతయే విశ్వ పరివర్తనకు ఆధారం. పవిత్రత లేనిది విశ్వ పరివర్తన కూడా జరగదు అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, ఏ విధమైన దృఢ సంకల్పం చేయాలి? ఏ విధమైన దృఢ సంకల్పం చేయాలి? తీవ్ర పురుషార్థానికి సహజ సాధనము దృఢ సంకల్పము. ఆత్మాభిమానిగా అయ్యేందుకు కూడా నేను శరీరం కాదు ఆత్మను అనే దృఢ సంకల్పం చేయాలి. నేను శరీరం కాదు, నేను ఒక ఆత్మను అనే దృఢ సంకల్పం చేయాలి. సంకల్పంలో దృఢత లేకుంటే ఏ విషయంలోనూ సఫలత లభింపజాలదు. సంకల్పంలో దృఢత లేకుంటే ఏ విషయంలోనూ సఫలత అనేది లభించజాలదు. దృఢ సంకల్పాన్ని ఉంచుకున్నట్లయితే ఏ విషయంలోనైనా సఫలత జరుగుతుంది. దృఢ సంకల్పం పెట్టుకున్నట్లయితే ఏ విషయమైనా సఫలత అనేది జరుగుతుంది. దృఢ సంకల్పం గలవారే మాయాజీతులుగా అవుతారు. దృఢ సంకల్పం గలవారే మాయాజీతులుగా అవుతారు అని బాబా చెప్తున్నారు. ఏదైనా కానీ దృఢ సంకల్పం అనేది చేయాలి. మామూలు సాధారణ సంకల్పం కాదు, దృఢమైన సంకల్పం చేస్తే అప్పుడు ఏదైనా సఫలత లభిస్తుంది అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, త్యాగాన్ని త్యాగంగా భావిస్తే వచ్చే నష్టం ఏమిటి? త్యాగాన్ని త్యాగంగా భావిస్తే వచ్చే నష్టం ఏమిటి? త్యాగం చేసిన తర్వాత నేను ఇంత త్యాగం చేశాను అనే భావం వస్తే ఆ త్యాగానికి ఫలితం ఉండదు, అహంకారం వచ్చేస్తుంది. త్యాగాన్ని త్యాగంగా భావించకుండా భాగ్యంగా భావించాలి. ఇదే నిజమైన త్యాగము. బ్రాహ్మణులు కూడా ముఖ్య 3 గుణాలు ఉన్నాయి. ఏంటివి? త్యాగము, తపస్య, సేవ. త్యాగం ద్వారా భాగ్యం తయారవుతుంది, తపస్య ద్వారా శక్తి లభిస్తుంది, మరియు సేవ ద్వారా జీవితం అనేది తయారవుతుంది అని బాబా చెప్తున్నారు. త్యాగాన్ని కూడా త్యాగంగా భావించకూడదు, భాగ్యంగా భావించాలి. నెక్స్ట్ పాయింట్, దేవతల ముందు ప్రకృతి వజ్రాలు రత్నాలు నింపిన పల్లాలతో వచ్చిందని మహిమ చేయబడింది. దీని అర్థం ఏమిటి? దేవతల ముందు ప్రకృతి వజ్రాలు రత్నాలు నింపిన పల్లాలతో వచ్చిందని మహిమ చేయబడింది. భూమి మరియు సముద్రము మీ కొరకు నలువైపులా వ్యాపించి ఉన్న బంగారు మరియు వజ్ర వైడూర్యాలను ఒకే స్థానంలో పోగు చేసేందుకు నిమిత్తం అవుతాయి. దీనినే పల్లాలతో నింపడం అని అంటారు. చెల్లాచెదురుగా ఉన్న వస్తువులు పల్లెంలో ఒక చోటుకు చేరుతాయి కదా. కనుక ఈ భారతదేశము మరియు చుట్టుపక్కల ఉన్న స్థానాలు పల్లెంగా అయిపోతాయి. దేవతల ముందు మనం పెడతాం కదా, వజ్రాలు వైడూర్యాలు అన్నీ పెడతాం. మరి దాని యొక్క మహిమ ఏమిటి అంటున్నారు. దేవతల ముందు ప్రకృతి వజ్రాలు రత్నాలు నింపిన పల్లాలతో వచ్చిందని మహిమ చేయబడింది. పల్లాలతో వచ్చిందని మహిమ చేయబడింది. భూమి మరియు సముద్రము మీ కొరకు నలువైపులా వ్యాపించి ఉన్న బంగారు మరియు వజ్ర వైడూర్యాలను ఒకే స్థానంలో పోగు చేసేందుకు నిమిత్తం అవుతుంది. భూమి మరియు సముద్రం అంతిమంలో ఏమవుతుందంటే ప్రకృతి అంటే వినాశనం అయిపోతుంది. సముద్రం లోపల బంగారం అనేది ఏదైతే ఉందో అది మొత్తం పైకి వచ్చేస్తుంది అన్నట్టు. ఆ బంగారం అదంతా మళ్ళీ సత్యుగంలోకి వెళ్ళిపోతుంది అన్నట్టు.
సతయుగంలో మనం ఏం చేస్తాము, బంగారు ఇటుకలతో వజ్ర వైడూర్యాల మహల్లో మనము కట్టుతాము. అందుకే చెప్తున్నారు, దేవతల ముందు వజ్ర వైడూర్యాలతో నింపిన పల్లెము ముందుకు వస్తుంది అని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. ఈరోజు సమానం వచ్చేసి నేను మాయాజీత్ ఆత్మను. ఈ సమానాన్ని 10 సార్లు రాయాలి, రోజంతా అభ్యాసం చేయాలి, మననం చేయాలి. ఓం శాంతి.